పేరు మద్దెల లక్ష్మణ. నేను ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ శాఖ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. మా అబ్బాయి పేరు మద్దెల వివేక్. బాబు చిన్నప్పటి నుంచి స్టడీస్ యందు, ఆట పోటీల యందు, వ్యాసరచన పోటీలందు మంచి పేరు ప్రఖ్యాతులు చేస్తూ ఉండేవాడు. అలాగే బాబు 10th క్లాస్ నవభారత్ స్కూల్లో చదివాడు. తర్వాత స్కూల్ ఫస్ట్ వచ్చాడు. తర్వాత ఇంటర్మీడియట్ అమరావతి కాలేజ్ వెంకటగిరిలో చదివాడు. తర్వాత ఎంసెట్ ద్వారా మన కృష్ణా యూనివర్సిటీ మచిలీపట్నంలో ఇంజనీరింగ్ సిఎస్సి జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత అతను యొక్క యాక్టివిటీస్ కానీ అన్నింటిలో కూడా మంచి ప్రావీణ్యం చూపిస్తూ ఎన్సిసి ఇష్టం మీద జాయిన్ అయ్యి దానితో ఎంతో కృషి చేస్తూ ఎన్నో క్యాంపులకి వెళ్తూ నెల్లూరు, కాకినాడ, వైజాగ్, గుడివాడ, విశాఖపట్నం అన్నీ కూడా తిరిగి క్యాంపులన్నీ మంచి రిజల్ట్ ఇచ్చాడు. తర్వాత డెహ్రాడూన్ డిసెంబరు 23 తారీఖు నుంచి జనవరి 3 తారీఖు వరకు డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో అతను శిక్షణ పొంది అతను అక్కడ వాలీబాల్ పోటీలు అవన్నీ దాంట్లో కూడా ప్రథమ స్థానం పొందాడు. మాకు చాలా గర్వంగా ఉంది. బాబు మళ్ళీ జనవరి 26వ తారీఖున రిపబ్లిక్ డే రాష్ట్రపతి సమక్షంలో అతను పాల్గొనేదానికి వెళ్తున్నాడు. మాకు చాలా సంతోషంగా ఉంది తల్లిదండ్రులుగా. నమస్తే అండి అందరికీ. నా పేరు మద్దెల జ్యోతి మౌనిక. ఈరోజు మద్దెల వివేక్ గురించి చెప్పడానికి మేమందరము కుటుంబ సభ్యులుగా చాలా గర్వపడుతున్నాము. మద్దెల వివేక్ మా అన్నయ్య మద్దెల లక్ష్మి గారుల ప్రథమ కుమారుడు. చిన్నప్పటి నుంచి కూడా స్కూల్ డేస్లో వెంకటగిరిలో నవభారత్ స్కూల్లో తను 1వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు చదివాడండి. ప్రతి క్లాస్లోనూ మెరిట్ వచ్చేవాడు. స్పోర్ట్స్లో కానీ, ఎలక్ట్రిషియన్లో కానీ, ఎస్ఏ రైటింగ్స్లో కానీ ప్రతి దాంట్లో కూడా ఎవ్రీ కాంపిటీషను ఇతను చాలా ప్రతి దాంట్లోనూ ప్రథమ స్థానంలోనే వచ్చేవాడు. స్కూల్ డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అమరావతి వెంకటగిరిలోని క్రాస్ రోడ్లో ఉన్నటువంటి అమరావతి కాలేజ్లో 1వ సంవత్సరం, 2వ సంవత్సరం ఎంపీసీలో మొదటి తరగతిలోనే తను ప్రథమ ఉత్తీర్ణుడయ్యాడండి. తనకి మంచి మార్క్స్తో కలవడం వల్ల కాలేజ్లో కూడా మంచి పేరు వచ్చింది. వెంకటగిరి తరపున అతనికి మంచి స్కిల్ ఉన్నాయని అధికారులు కానీ వాళ్ళ టీచింగ్ స్టాఫ్ కానీ చాలా పొగిడేవారు తన్ని. తర్వాత ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చినందువల్ల యాక్చువల్గా తిరుపతిలోనే ఎస్వి యూనివర్సిటీలోనే తనకి వచ్చింది సిఎస్సి. తనకు సిఎస్సి తీసుకొని చాలా పట్టుదలగా ఉండేవాడు. కానీ తనకి కృష్ణా యూనివర్సిటీలో చదవాలని ఎయిమ్తోనే అంత దూరం జాయిన్ అయ్యేవాడు. మేమందరం చాలా భయపడ్డాము, ఎలా ఉంటాడు ఏంటో, చిన్నపిల్లవాడు కదా ఎలా ఉంటాడని. తనకి ఇప్పుడు 17 ఇయర్స్ అండి. తను అక్కడ దూరంగా వెళ్ళాడు ఎలా ఉంటాడన్నా, కానీ అతనికి అట్లా భయము కానీ బెరుకు ఏం లేకుండా ఇటు చదువులో కానీ స్పోర్ట్స్లో కానీ ఈచ్ అండ్ ఎవ్రీ కాంపిటీషన్లో అన్నింట్లోనూ ముందుండి ప్రతి దాంట్లో కూడా మంచి స్థానంలోనే వస్తున్నాడు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అవుతూ ఉండగానే తను ఎన్సీసీలో తను ఇంట్రెస్ట్తో తను జాయిన్ అయ్యాడండి. కానీ దాంట్లో చాలా క్యాంప్స్కి వెళ్ళాడు, వైజాగ్ కానీ, కాకినాడ కానీ. తర్వాత వచ్చి చాలా దగ్గరికి వెళ్ళాడండి. కానీ అక్కడ ప్రతి దాంట్లో కూడా తను చాలా స్పోర్టివ్గా ఉండడం చూసి తన్ని మనకి లాస్ట్ డిసెంబర్ 23వ తేదీ తన్ని మనకి డెహ్రాడూన్ తీసుకెళ్లారు. మన ఇండియా తరపున, ఆంధ్రప్రదేశ్ తరపున అక్కడ డెహ్రాడూన్ తీసుకెళ్ళి అక్కడ ట్రైనింగ్ ఇచ్చారండి. డిసెంబర్ 23 నుంచి జనవరి 3వ తేదీ వరకు అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత అక్కడ వాళ్ళ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చాడండి. రేపు మనకి రిపబ్లిక్ డే రోజు 26వ తేదీ జనవరి మళ్ళీ అక్కడికి వెళ్తున్నారండి. మా అందరికీ చాలా గర్వంగా ఉంది. మన వెంకటగిరి తరపున ప్లస్ వాళ్ళకి చదువుతున్నటువంటి కాలేజ్ తరపున కూడా అతనికి మంచి పేరు వచ్చింది. మన ఆంధ్రప్రదేశ్ తరపున అక్కడికి వెళ్తున్నాడండి పాల్గొనడానికి. మన రాష్ట్రపతి సమక్షంలో మన ఆంధ్ర తరపున, వెంకటగిరి తరపున మచిలీపట్నం స్టూడెంట్గా అక్కడికి వెళ్తున్నందుకు మనందరం చాలా గర్వపడాలి. పేరెంట్స్గానే కాదండి, మన ఊరు తరపున కూడా మనందరం గర్వపడాలి. For more videos like this, subscribe Big TV channel.